జాతిపిత మహాత్మా గాంధీ వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శనీయమని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. గాంధీజీ 155వ జయంతిని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీజీ 155వ జయంతి కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. పలువురు పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొని మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ త్యాగాలను వారు స్మరించుకున్నారు. నేడు యావత్ భారతదేశ ప్రజలు అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలు నాటి ఎందరో త్యాగదనుల పుణ్యమేనని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో మహమ్మద్ కుద్దూస్, తాడిపోయిన హరిప్రసాద్, అన్నం పిన్నారావు, ఈదల వెంకట పూర్ణచంద్, బోయపాటి అరుణ, దివి అనిత, దొప్పలపూడి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి జయంతి కార్యక్రమం తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మనందరి సమక్షంలో జరగటం చాలా సంతోషించదగ్గ విషయం. సేమ్ ఇదే రోజు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా వారి పుట్టినరోజు కూడా ఇవాళే అవటం, వారిద్దరూ సమకాలికులు. ఒక టైంలో ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడానికి పోరాటం చేసిన వాళ్ళలో ఒక్కొక్కరు ఒక్కొక్క శైలిలో పోరాటం చేసి సత్యాగ్రహాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి మనం ఈ రోజున ఇటువంటి స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామంటే అటువంటి మహానుభావుల త్యాగ ఫలితమే అని చెప్పను అని అనుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చూపించిన త్యాగ నిరతకి నిదర్శనంగా భారతదేశం మొత్తం కూడా ఆయన్ని జాతిపిత అని ముద్దుగా పిలుచుకుంటారు. మరి అంతటి పేరు తెచ్చుకున్న మహానుభావుడి అడుగుజాడల్లో ప్రతి ఒక్క విద్యార్థి, ఇప్పుడున్న రాజకీయ నాయకులు, అలాగే యువత మొత్తం కూడా నడవాలని, వారి ఆశయాలని, ఆలోచనల్ని అమలు చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని